సో ఇవన్నీ కూడా అవే. చాలామంది ఇక్కడున్న ఆదివాసీలు ఎవరైనా చనిపోయినప్పుడు ఇక్కడే వాళ్ళు అంటే ఈ పూవర్తికి సంబంధించిన ఈ గూడాలు ఇవన్నీ కూడా ఇక్కడికే తీసుకొచ్చేలా కనబడతా ఉన్నది. మనం అక్కడ చూడొచ్చు. వాళ్ళు అక్కడ ఆ మంచాల్లో పడుకోబెట్టి ఆ పార్థివ దేహాలను ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ ఇక్కడ దహనం చేస్తారు. సో అందులో భాగంగా హిడ్మా అంత్యక్రియల్ని కూడా ఇక్కడే చేయడం జరిగింది. మనకి ఆ దృశ్యాలు కనబడుతున్నాయి. సో హిడ్మా మరణం తర్వాత సో గ్రామంలో ఒక విషాదమైన వాతావరణం కూడా కనిపిస్తూ ఉన్నది. ఎవరిని కదిలించినా కన్నీళ్ళే కనబడతా ఉన్నాయి. సో ఒకప్పుడు మనం తిరుగుతున్నప్పుడు ఇక్కడ వచ్చేవాళ్ళ, మీరు చూసేవాళ్ళ, నక్సలైట్లను చూసేవాళ్ళ అంటే ఒకప్పుడు మేము ఇట్లా నడుచుకుంటూ వెళ్తూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే ఇక్కడ ఈ పూవర్తిలో కూడా ఒక బెటాలియన్ క్యాంపు పడింది. సో చాలా పెద్ద ఎత్తున క్యాంప్ ఉన్నది, హెలిప్యాడ్ ఉన్నది, ఇక్కడ హెలిప్యాడ్ ఉన్నది. సో ఇవన్నీ పడ్డ తర్వాత ఇక వాళ్ళ అలజడి అంటే వాళ్ళ కదలికలు అనేవి కనబడకుండా పోయినాయి. ఇంకా వాళ్ళు మార్చేసినారు, ఇక్కడ రావట్లేదు అనమాట. సో అందులో భాగంగా హిడ్మా కూడా ఈ మధ్య కాలంలో ఇక్కడికి వచ్చింది లేదు. వాళ్ళ అన్నని అడిగినా, వాళ్ళ అమ్మని అడిగినా ఎప్పుడో 5-6 సంవత్సరాల కింద వచ్చాడు, మాట్లాడి వెళ్ళిపోయాడు తప్ప మేము ఆయన్ని చూడలేదని చెప్తున్నారు. సో బార్సేదేవా పక్కనే ఆ హిడ్మా ప్లేస్ని ఆయనకి ఇచ్చారు. హిడ్మా పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ PLGA కమాండర్ బెటాలియన్ 1 ఇన్ఛార్జిగా ఆయన స్థానాన్ని బార్సేదేవాకి ఇచ్చారు. ఆయన కూడా ఈ మధ్యకాలంలో ఎప్పుడు కనబడలేదు అంటున్నారు. మొత్తానికి హిడ్మా ఎన్కౌంటర్లో చనిపోయాడని పోలీసులు, లేదు పట్టుకొని కాల్చి చంపారని ఇటు మావోయిస్టులు కానీ అండ్ పౌర హక్కుల నాయకులు కానీ చెప్తా ఉన్నారు.